same day of the treatment, means the first dose of drug administration prior. There is no assessment. Then the subject will get baseline anyone record. క్వశ్చన్ రాదు కదా, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కి ప్రయర్ రికార్డ్స్ లేవు అసెస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ వైటల్ సైన్స్ ఉంది. వైటల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ కి అసలు ఫస్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే కంటే ముందు వాడికి అసెస్మెంటే లేవు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కి వైటల్స్ లో అంటే తర్వాత డ్రగ్ తీసుకున్న తర్వాత ఉన్నాయి. స్టిల్ ఆ సబ్జెక్ట్ బేస్లో రికార్డ్ వస్తుందా రాదా? రాదు కదా, ఎందుకంటే వారికి ఆనర్ ప్రయర్ రికార్డ్స్ లేవు కదా, క్రైటీరియా ఫుల్ఫిల్ కాలేదు. ఇది ఒక సినారీ. ద నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఏంటంటే డ్రగ్ తీసుకోవడానికి అంటే 3-4 టైమ్స్ ఉన్నాయి. డ్రగ్ తీసుకోవడానికి ముందు ఒక 2-3 టైమ్స్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ 10 o'clock ఇవాళ డ్రగ్ తీసుకున్నారు. వాళ్ళకి మార్నింగ్ 9:55 కి ఒక వైటల్ అసెస్మెంట్ ఉంది, ఎస్టర్డే ఒక వైటల్ అసెస్మెంట్ ఉంది, 1 week బ్యాక్ ఒక వైటల్ అసెస్మెంట్ ఉంది. లెట్స్ సే 3 అసెస్మెంట్స్ ఉంది. ఇప్పుడు ఏ రికార్డింగ్ వారికి బేస్ లైన్ ఫ్లాగ్ పాపులేట్ అవ్వాలి? మోస్ట్ రీసెంట్ అంటే ఏంటి? ఏ రికార్డు నేను చెప్పిన సినారీలో ఏ రికార్డు వాడిది? 9:55 రికార్డుకి పాపులేట్ అవ్వాలి. అండ్ దట్ షుడ్ బి నాన్ మిస్సింగ్, రైట్? ఓకే, సో same subject, same test can have the more than one baseline flag values. Means baseline flag is nothing but it's a baseline assessment for the particular test. Okay, for example అంటే మీనింగ్ అంటే మన లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే సబ్జెక్ట్ డ్రగ్ తీసుకోవడానికంటే ముందు వాడి యొక్క సిస్బిపి ఎంత, టాబిపి ఎంత, టెంపరేచర్ ఏంటి, ఓకేనా? లేకపోతే ల్యాబ్ పారామీటర్స్ లో తీసుకుంటుంది డిఫరెంట్ ల్యాబ్ పారామీటర్స్ ఉంటాయి. సిబిపి ఏంటి, మామూలు డిఫరెంట్ ఎనీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. అంటే ఆ పర్టికులర్ స్టడీకి సంబంధించిన ఏమేమి అసెస్మెంట్స్ అయితే ప్లాన్ ఉంటాయో అవి వాటి యొక్క బేస్ లైన్ వాల్యూస్ నథింగ్ బట్ డ్రగ్ తీసుకోవడానికంటే ముందు వారి యొక్క స్టేబుల్ వాల్యూస్ ఏంటి, దట్ ఈస్ కాల్డ్ బేస్ లైన్ వాల్యూ. ఓకే, ఒక స్టేబుల్ వాల్యూ చెప్పాలి. ఒకవేళ 2-3 వాల్యూస్ ఉన్నాయి అంటే అందులో లేటెస్ట్ నాన్ మిస్సింగ్ వాల్యూ మనం ఇది బేస్ లైన్ కాన్సెప్ట్. ఇది అందరికి అర్థమైంది థియరిటికల్ గా? మీకు ఫర్ ద ప్రోగ్రామాటికల్ ఇష్యూ ఏంటో చూద్దాం. స్క్రీన్ షేర్ అవుతుందా? రాసావు ప్రోగ్రామ్ లేకపోతే రాయాలనా? రాసాను. వన్నా ఇదా? వన్ సార్. యాక్చువల్లీ ట్రై చేశాను సార్, అది వర్కౌట్ అవ్వలేదు. సో అక్కడ వరకు డిలీట్ చేసి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ ఉందో అక్కడ వరకు చేస్తాను. వర్కౌట్ అవ్వలేదంటే ఏమవుతుంది? యాక్చువల్లీ ఇప్పుడు బేస్ లైన్ ఫ్లాగ్ అంటే మనకి ఈచ్ టెస్ట్ ఒకటి రావాలి కదా సార్? అవును. సో అది అవ్వలేదు నాకు. అంటే పాపులేట్ అవ్వట్లేదు ఈచ్ టెస్ట్ ఒకదానికి? అవ్వట్లేదు సార్. Okay, let's me take from the source. Okay, and one more thing, remember the sequence should be delivered at the end. Baseline flag before that. Okay, so దీనికంటే ముందు రాయాలని కోరు. ఎప్పుడైనా your sequence should be last step. After that you can output the data set after the you generating the sequence. Okay, so just remember for each and every program, not only this one, any program. Okay, so what we are searching. Okay, we'll macro order. Okay, fine, that's fine. ఇక్కడ రన్ అవుతుందా? ఓకే సార్.
VS3 is your final data set, right? Yes. VSDTC. RFS rate ఉందా VS3? VS1 కదా? Yes. Close this. VSDTC D8 dot. ఈ నెల వస్తుంది. అది SaaS program, so data generated అయింది. VS4 VS5 Syndicated in 11 something between 8 to 8. అదే ప్రీవియస్ స్టెప్ అది. Yes, sir. ఈ స్టెప్ It's for this. ఈ స్టెప్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు this is like data line chunk the same subject. List of those records. Distributing now is the posters. Close the posters to the printers.
Six. Filter one of the subject. Check. Just a minute. Okay. సో ఇప్పుడు మనకి ఏంటంటే బేస్ లైన్ ఫ్లాగ్ డెరైవ్ చేసినాము, బట్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్నాం. ఒక సబ్జెక్ట్ ఫిల్టర్ చేసినాం. మీకు ఏం టెస్ట్ వచ్చినాయి? హైట్, పల్స్, రెస్పిరేటరీ, టెంపరేచర్, వెయిట్. ఓకే, సో ఇవన్నీ సింగిల్ టెస్ట్ వచ్చినాయి వాడు వెరీ ఫర్ ఫార్మ్. ఇక రెండు వచ్చినాయి కదా, చూడాలి దేనికి వచ్చింది. ఓకేనా, దేనికి రావాలి దేనికి వచ్చింది చూద్దాం. చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, చూడండి దేనికి వచ్చింది బేస్ లైన్, దేనికి రాలేదు. ఓకే, సో ఇప్పుడు డేట్ ఏంటంటే ఇక్కడ ఉంది 11/9 దీనికి రావాలి యాక్చువల్గా. ఓకే, సో మనకు రావాల్సింది దీనికి పీరియడ్స్ రికార్డ్కి రావాలి, రైట్? ఎందుకు అంటే లేటెస్ట్ వాల్యూ. ఓకే, సో డిసెండింగ్ ఆప్షన్ పనిలేదు ఇక్కడ. ఎందుకు డిఎస్సి అని చెప్తే పనిచేయదా? Okay, yes, 6. ఈ 3 రికార్డ్స్ కదా. సో మనకు వెయిట్ ఈ 2 వీక్లో దేనికి పాపులేట్ అవ్వాలి అనుకున్నాం కదా. సో దీనికి అయిపోయింది, దీనికి కాలేదు. ఓకేనా,
you want me to show? Yeah, okay. Your subject ఎక్కడ ఉంది? ఓకే, సో ఇప్పుడు చూస్తే ఈ రికార్డ్కి మనకి రికార్డ్ పాపులేట్ అనేది దీనికి కాలేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేట్ అండ్ టైం చూసుకుంటే చూడండి, రికార్డ్ ఇది 9th రోజు క్యాప్చర్ అయింది వరకు. ఓకేనా, మార్చ్ 9th రోజు క్యాప్చర్ అయింది. ఏంటంటే మార్చ్ 11th రోజు 8:21. ఓకే, బట్ యాక్చువల్గా వారికి డ్రగ్ తీసుకున్నది మార్చ్ 11th రోజు ఏంటంటే, సో ఇది జస్ట్ ప్రీవియస్ రికార్డ్. సో మేక్ షూర్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన, ఎందుకంటే 3 డోస్ అండ్ పోస్ట్ అవుట్ రికార్డు సేమ్ డే రోజు ఉంటాయి. ఓకేనా, ఈ రోజు మార్నింగ్ 10 o'clock ఫస్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది, అంటే 9:55 ప్రీ డోస్. అంటే ఆఫ్టర్ 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకో, లేకపోతే 11 o'clock వరకు మళ్ళీ ఐటమ్స్ క్యాప్చర్ చేస్తే పోస్ట్ డోస్ వస్తాయి. బట్ వెన్ యూ కంపేర్ విత్ ఓన్లీ డేట్, పోస్ట్ డ్రగ్ రికార్డ్స్ ఆల్సో విల్ కమ్ రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ డేట్ తోటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటున్నాం. అంటే వాడు ఫస్ట్ డోస్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే రోజు డ్రగ్ తీసుకోవడానికంటే ముందు తర్వాత 2 రికార్డ్స్ వస్తాయి. బట్ నువ్వు యూనిట్ టు మేక్ షూర్ దట్ తర్వాత తీసుకున్న రికార్డ్ ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ టీపీటీ నమ్స్ ఆర్ విజిట్ టీపీటీస్, ఓకే, దెన్ యూ కెన్ యూస్ దోస్ ఆల్సో. సో విజిట్ 1, విజిట్ టీపీటీ నమ్ 1, 2 ఏంటంటే ప్రీ డోస్ అండ్ ప్రీవియస్ ఉన్నాయి అన్నమాట, ఏంటి 8th వరకు అని చెప్పేసి. బట్ పోస్ట్ డోస్ అనేది ఏంటి, మనం ఎక్స్క్లూడ్ చేయాలి. పోస్ట్ డోస్ రికార్డ్స్ ని ఎక్స్క్లూడ్ చేయాలి కాబట్టి లెస్ దాన్ 3 అని తీసుకున్నాను నేను. సో బేస్డ్ ఆన్ డేటా యువర్ కండిషన్ షుడ్ బి డైనమిక్. ఓకేనా, సో ప్రీ డోస్ పోస్ట్ డోస్ రికార్డ్స్ అట్లా ఏం లేవంటే కండిషన్ సరిపోయేది మనకి. బట్ ఇలా ప్రీ డోస్ పోస్ట్ డోస్ ఉంది కాబట్టి మనం చెక్ చేసి డేటాని చెక్ చేసి డైనమికల్ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, బేస్డ్ ఆన్ టెస్ట్ ఇది. ఇప్పుడు ఇది మనకి పోస్ట్ డోస్ ప్రీ డోస్ లో కూడా ఏంటంటే మనకు వెయిట్ 2 times ఉండవు. కానీ ఇక్కడ చూస్తే మనం బేస్డ్ ఆన్ యూస్ సబ్జెక్ట్ బేస్ చేస్తుంది, సార్ట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆబ్వియస్లీ డిసెండింగ్ రాకపోతే అసెండింగ్ ఆర్డర్ లో ఓల్డ్ డేట్ ఫస్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లేటెస్ట్ నాన్ మిస్సింగ్. ఆల్రెడీ మన కోసం ఏం చేసినాం అంటే లేటెస్ట్ నాన్ మిస్సింగ్ ప్రయర్ టు ద ట్రీట్మెంట్ అన్నారు. ప్రయర్ టు ద ట్రీట్మెంట్ స్టెప్ కవర్ చేసినాం. ఏంటి, ఓన్లీ ప్రయర్ టు ద ట్రీట్మెంట్ రికార్డ్స్ మాత్రమే అవుట్పుట్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ లో మనం చేయాల్సింది ప్రయర్ టు ద ట్రీట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉంటే దాంట్లో లాస్ట్ నాన్ మిస్సింగ్ వాల్యూ తీసుకోవాలి. సో లాస్ట్ నాన్ మిస్సింగ్ వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ నాన్ మిస్సింగ్ వాల్యూ ఏం చేయాలి అంటే, ఈ పడట్లేదు, నాట్ మిస్సింగ్ ఫంక్షన్ మీకు వైలేట్ అవ్వాలి ఇక్కడ. ఓకే, చలో నేను యూస్ దిస్. ఓకే, సో మనకి ఆల్రెడీ ఏంటంటే ఈ స్టెప్ లో మేక్ షూర్ చూసినాము, యువర్ రిజల్ట్ షుడ్ బి నాన్ మిస్సింగ్ అండ్ ఇట్ షుడ్ బి ఆన్ ఆర్ ప్రయర్ టు ద ట్రీట్మెంట్. ప్రయర్ టు యాక్చువల్గా బేసిక్ డెఫినేషన్ చెప్పాలంటే ఆన్ ఆర్ ప్రయర్ అని ఇప్పుడు అనొద్దు, ప్రయర్ టు ద ట్రీట్మెంట్. డెఫినేషన్ ఏంటి అంటే బేస్ లైన్ కి ఆన్ ఆర్ అనే డేట్స్ తో మనం చూసుకుంటావు కాబట్టి మనం దాన్ని డేట్ పరంగా ఏంటంటే ఆన్ ఆర్ ప్రయర్ అంటే చెప్పేటప్పుడు ఆన్ ఆర్ ప్రయర్ కూడా చెప్పబోతుంది ఏంటంటే లేటెస్ట్ నాన్ మిస్సింగ్ వాల్యూ ప్రయర్ టు ద ట్రీట్మెంట్. అంటే డ్రగ్ తీసుకోవడానికి ముందు ఉన్న లేటెస్ట్ నాన్ మిస్సింగ్ వాల్యూ బేస్ లైన్. సో డేట్స్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ డే రోజు ఉంటే వాటి మనం ప్రీవియస్ పోస్ట్ తో హ్యాండిల్ చేస్తాం. బట్ యూ షుడ్ సే ద డెఫినేషన్ ప్రయర్ టు ద ట్రీట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ప్రయర్ టు ద ట్రీట్మెంట్ మేక్ షూర్ చేసినాం, లాస్ట్ నాన్ మిస్సింగ్ వాల్యూస్ చూసినాం. ఓకే, ఈ స్టెప్ లో వచ్చేసినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చేయాల్సిందంటే మోర్ దెన్ 1 రికార్డ్ ఉన్నప్పుడు అన్ని మనం లేటెస్ట్ దాన్ని పట్టుకురావాలి. లేటెస్ట్ దాన్ని పట్టుకురావాలంటే టెస్ట్ డివైస్, అదే సబ్జెక్టివ్ టెస్ట్ డివైస్ సార్ట్ చేసినాం. అంటే రికార్డ్ సార్ట్ అయిపోతుంది. ఇక్కడ డేట్ వైజ్ చూస్తే ఏంటంటే ఫస్ట్ అసెండింగ్ అయితే మనకి ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ డేట్ వస్తుంది, మనకి కావాల్సింది లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే డిసెండింగ్ తీసుకున్నాం. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ లాస్ట్ డాట్ తీసుకోండి. ఇక్కడ అసెండింగ్ అంటే లాస్ట్ డాట్, ఇక్కడ డిసెండింగ్ అంటే ఫస్ట్ డాట్. డిపెండ్స్ ఎట్లా చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత మీరు ఏంటంటే ఇది క్రాస్ చెక్ చేయండి. డేటాలో ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి టెస్ట్ కి ఒకటి బేస్ లైన్ వాల్యూ వస్తుందా లేదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబుల్ రికార్డ్ బేస్ లైన్ వాల్యూ పాపులేట్ అవుతుందా లేదా మిస్సింగ్ ఉందా. ఇక్కడ చూస్తే మిస్సింగ్ ఎందుకంటే ఉన్నాయి. సో అలా చెక్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది అంటే అగైన్ గో అండ్ అప్లై దిస్ డేటా సెట్ ఇన్ టు యువర్ పర్టికులర్. సో ఇప్పుడు ఈ VS6 తీసుకెళ్ళి దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయాలి, VS5 కి చేయాలి కదా. VS3 కి చేస్తే రికార్డ్స్ డూప్లికేట్స్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నీకు 100 రికార్డ్స్ లో బేస్ లైన్ ఎలిజిబుల్ రికార్డ్స్ ని 4 లోకి సబ్మిట్ చేసినావు. రిమైనింగ్ మొత్తం 5 లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు కావాల్సింది మళ్ళీ రికార్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి 6 లో. నీకు కావాల్సింది 5 రికార్డ్స్ కదా. సో VS5 సో మేక్ షూర్ దట్ ఇప్పుడు ఏంటి నీకు బేస్ లైన్ లాగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు సెట్ అని చెప్పేసి VS6 తీసి లాస్ట్ ప్లేస్ చేసి రన్ చేయండి, వచ్చేస్తుంది. క్లియర్ అర్థమైందా. అండ్ ఈ స్టెప్స్ ఏంటిదంటే యూ నీడ్ టు మేక్ షూర్ దట్
నాట్ ఆల్వేస్ ఇది వర్క్ చేస్తుంది అంటే 70% వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు రాసిన ప్రోగ్రామ్ కి అడిషనల్ నేను యాడ్ చేసిన 2-3 స్టెప్స్ యాడ్ చేసిన అంతే. సో ఇది అంటే మీరు డైనమికల్ గా ప్రోగ్రామ్ చేయాలి అంటే మీకు లాజిక్ తెలిస్తే మీరు రాసిన ప్రోగ్రామ్ లో మీరు వ్యాలిడేట్ చేసుకుని మీకు తప్పు అనిపిస్తే దాన్ని బట్టి మీరు ప్రోగ్రామ్ ని చేంజ్ చేసే కేపబిలిటీ మీకు తెలియాలా. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు క్లియర్ అందరు బేస్ లైన్ ఫ్లాగ్ అంటే ఏంటి, దాని డెరివేషన్ ఏంటి, ఎట్లా చేయడానికి ఏ డొమైన్స్ చేయగలుగుతారు కదా. సో అందరికి అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇది నేను సేవ్ చేస్తా, సేవ్ అవుతుంది నాకు కదా, సేవ్ అవ్వదా? ఓకే, ఏం చేయాలి? ఒక్క నిమిషం, అంటే చాట్ బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో గూగుల్ మీటింగ్ లో, వేరే ఇందులో చాట్ బాక్స్ సర్వర్ నుంచి బయటికి కాపీ అవ్వాలి చాట్ బాక్స్ అయితే నాకు. ఓకే ఓకే, మీరు సర్వర్ బయట చాలా ఒక టెక్స్ట్ ఫైల్ పేస్ట్ చేసేసాను సార్ సరిపోతుంది. ఓకే, నో వరీస్. ఓకే, సేవ్ యాజ్ చేస్తా, సేవ్ యాజ్ ప్రోగ్రామ్స్. ఇది అదే పార్ట్ నాలుగు సార్. సరే, VS1_ అని సేవ్ చేస్తా. అన్లెస్ దీన్ని రిప్లేస్ చేయమంటావా? రిప్లేస్ చేయండి. ఓకే ఓకే ఫైన్. దెన్ ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయట్లేదు అంటే పర్మిషన్ రిక్వెస్ట్, బట్ వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు సేవ్ అయిన ఎట్లయినా మరి ఎడిట్ అయ్యి ఆప్షన్ చేసేసారు అనుకుంటాం సార్. అచ్చా, ఈ కొత్త సర్వర్ లేదు ఆప్షన్? వెరీ గుడ్, దట్స్ ఫైన్. ఎందుకంటే అది బెస్ట్, ఎందుకంటే మనం రైట్ రాసిన రాంగ్ సేవ్ చేయకుండా. బట్ సార్ అండ్ వన్ మోర్ సార్, చెప్పండి. ఇప్పుడు సేమ్ లో విజిట్ నేమ్ ఉంది కదా సార్, విజిట్ 2, విజిట్ 3, విజిట్ 0 ఇవి బేసిక్ ఇచ్చారు కదా ఎందులో, సేమ్ ప్రోగ్రామ్ లో వైటల్ సైన్స్ లో, వైటల్ సైన్స్ లో విజిట్ నేమ్ ఇవి ఇక్కడ నుంచి మ్యాచ్ చేయాలి సార్. విజిట్ 2 విజిట్ 2 డే 0 విజిట్ 400. సో మీ విజిట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మ్యాప్ చేయాలంటారా? విజిట్ మేము ఎస్వీ నుంచి తీసుకోవాలా? బేస్డ్ ఆన్ ఒక పని చేయను, బేస్డ్ ఆన్ ఏంటంటే విజిట్స్ చూడాలి ఫస్ట్. విజిట్స్ ఎట్లా అంటే, విజిట్ అనేది సింగిల్ డే ఈవెంట్ లాగా ఉందా అంటే ఏంటి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు స్టార్ట్ అయింది సేమ్ డే ఉంటుందంటే బేస్డ్ ఆన్ SVSTDTCకి మీ అసెస్మెంట్ డేట్ తోటి మెర్జ్ కొట్టుకో. సో అప్పుడు ఏంటంటే నీకు విజిట్ ఇవే పట్టుకొచ్చుకో. వన్ థింగ్ ఇది, ఓకేనా? లేదు ఒకటే అంటే నేను రియల్ టైమ్ సినారియో చెప్తున్నా. జనరల్ గా 90% కంపెనీస్ లో DM తర్వాత SV చేస్తారు. సో అట్లా చేసినప్పుడు ఫైండింగ్ డొమైన్స్ కి నువ్వు ఏం చేస్తావంటే ఆబ్వియస్ గా స్క్రీన్ సార్ట్ చేసుకుంటావు. నీ డేట్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ ని అసలు నీ అసెస్మెంట్ డేటా సెట్ అంటారు, SV BSI సార్ట్ చేసుకుంటావు. బై సబ్జెక్ట్ డేట్ తోటి మ్యాచ్ కొడతావు. మ్యాచ్ కొట్టినప్పుడు ఏంటంటే బై సబ్జెక్ట్ డేట్ మ్యాచ్ కొట్టినప్పుడు SV లో డేట్ దీంట్లో మ్యాచ్ అయిన వాళ్ళు అనేది రికార్డ్స్ వచ్చేస్తాయి. సో వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఏంటంటే 3 రికార్డ్స్ తీసేసుకో, విజిట్ రిలేటెడ్ తీసేసుకొని పబ్లిక్ చేసేసుకో, అంటే అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా ఉన్నాయా డౌట్స్? సో మీరు అందరూ ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కిరణ్ రాస్తుంటే ఏంటంటే అక్కడ మనం డిస్కస్ చేసిన దానికి కొంచెం డిఫరెంట్ అని అర్థం కాలేదు. సో మ్యాక్రో అకౌంట్ ఓన్గా ట్రై చేశాడు. సో అది జస్ట్ వే, మీరు మ్యాక్రోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి రన్ చేసేసుకుంటే అవుట్పుట్ వచ్చేస్తుంది, మీకు అర్థం కాదు బ్యాక్ అండ్ ఏమైతుంది అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఓన్గా రాసుకున్నారు కాబట్టి మనకి ఇది అర్థమైంది కాబట్టి డిస్కస్ చేయాలి. అందరూ కూడా ఏంటంటే మ్యాక్రోని యూజ్ చేయండి, నేను వచ్చేదాన్ని మ్యాక్రోని యూజ్ చేయండి అందరూ, ప్రతి ఒక్కరు దాన్ని మళ్ళీ కామెంట్ చేసి మీ ఓన్ కోడ్ కూడా రాయడానికి చూడండి. అట్లీస్ట్ ఫర్ దీస్ స్టెప్స్, ఒక విజిట్ స్లాటింగ్ అలాంటి వాటికి కాంప్లెక్స్ అనిపిస్తే చలో ఫైన్ మీరు రాయకండి, కానీ సీక్వెన్స్ కి కానీ లేకపోతే లైక్ బేస్ లైన్ ఫ్లాగ్ కానీ ఇంకేదైనా ఈపాక్ కానీ ఇట్లాంటి మొత్తం మీరు ఓన్ కోడ్ రాయండి. సో దట్ మీకు అర్థం అవుతాయి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఎప్పుడు డెలివరీ చేసేటప్పుడు వస్తే ట్రీట్మెంట్ వస్తుంది, లేకపోతే స్క్రీనింగ్ వస్తుంది సార్, ఫాలో అప్ స్క్రీనింగ్ లేకపోతే స్క్రీనింగ్ ఫాలో అప్ వస్తుంది సార్. మరి ఇంకోసారి అంటే రికార్డ్స్ మీరు ఓకే నేను చెప్తాను ఇప్పుడు, బట్ డిడ్ యూ చెక్ అంటే నువ్వు చెక్ చేసిన రికార్డ్స్ నీకు వచ్చేది కరెక్టా కాదా అని చెప్పేసి ఏదైనా రికార్డ్కి రావాల్సిన ఎందుకంటే తప్పు వచ్చిందా? లేదు సార్, మామూలు కూడా చెక్ చేశాను. అప్పుడు మేబీ డేట్స్ ఏమన్నా మిస్సింగ్ అంటే మేము నాకు అర్థమైంది లాజిక్. ఓకే, రిమెంబర్ అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఫర్ ద రియల్ టైమ్. మీరు ఎప్పుడైనా కానీ మిస్ మ్యాచెస్ గురించి తప్పు గురించి డిస్కస్ చేస్తుంటే యూ షుడ్ ఫైండ్ వన్ సినారియో ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కి ఒక సినారియో ఫైండ్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసి మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే మీరు ఏదైనా ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి పోతున్నారు అని అంటే మీ ఆపోజిట్ ప్రోగ్రామర్ KCR తో కానీ లేకపోతే ఇంకేదైనా మీటింగ్ లో కానీ సో ఇది ఇక్కడ ఇష్యూ ఉందని పోతున్నారు అంటే డైరెక్ట్లీ వర్బల్ గా చెప్పొద్దు ఇప్పుడు. సో యూ షుడ్ ఫైండ్ వన్ ఇష్యూ. ఓకే, సో అండ్ సో సబ్జెక్ట్ సో అండ్ సో టెస్ట్ సో అండ్ సో డేట్ కి ఇష్యూ ఉందని మీరు ఓపెన్ చేసి స్క్రీన్ షాట్స్ కలిపితే లైవ్ లో ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇది చేసి తప్పు వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే ఓకే సార్.
సో ఒక్క నిమిషం. ఈ స్టార్టింగ్ ఏంటంటే సార్ మన ట్రీట్మెంట్ మామూలుగా మనము లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకుంటాం కదా. నేను అండ్ ఫైనల్ వాళ్ళ దాంతో కంపేర్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే సార్ ట్రీట్మెంట్ కి వాళ్ళు లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెట్టారు సార్. స్క్రీనింగ్ కి ఫాలో కి ఈక్వల్ టు పెట్టారు సార్. యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ ఎక్సెప్షన్ ఉంది సార్. ఎక్స్క్లూజివ్ మాత్రం మనం అనుకున్న లాజిక్ అప్లై అయింది సార్. నేను అదే అంటున్నాను. సో అది బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కొన్ని వాళ్ళు చేయొచ్చు, బట్ నేను నేర్చుకోవాల్సింది మనం లాజిక్. మీరు ఇప్పుడు ఒక చేసేది అని అంటే అది 100% కరెక్ట్ అని కాదు. ఇన్ జనరల్ లాజిక్. అందుకే మీకు ప్రీవియస్ కూడా ఏంటంటే ఇందులో కొన్ని తప్పులు ఉంటే నేను చెప్పాను తప్పు అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఇది ఓన్లీ నేర్చుకోవడం కాదు, మీకు జనరల్ వర్జన్ సబ్జెక్ట్ నేర్చుకోవాలా. ఓకే, స్టడీ స్పెసిఫిక్ థింగ్స్ ఏమైనా ఉంటే మీరు ప్రోగ్రామ్ చెప్తారు ఇది మనం ఇట్లనే చేయాలి ఎందుకంటే స్పాన్సర్ రిక్వైర్మెంట్ అని. మీరు అవి నేర్చుకోవాలి, ఇక్కడ జనరల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో మీరు ఇంతకుముందు ప్రీవియస్ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ లైక్ ఆర్ఎఫ్ఎస్టీడీస్ ఇంకా కొన్ని ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. ఈ పాపులేటర్ కొన్ని ఏంటంటే మీరు రాంగ్ వేలో నేర్చుకున్న వాటికి నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను. సో బేసికలీ సేమ్ ఏంటి అంటే మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి. బట్ రైట్ ఈ ప్రోగ్రామ్ సంపత్ సర్వీస్ కాన్సెప్ట్ ఇది కదా క్లోజ్ విత్ ఇదే సంపత్ సార్. ఏదని కోడ్ లాస్ట్ లో ఉంది సార్. ఇదా అవును సార్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 తీసుకున్నప్పుడు ఒకవేళ డేట్ ఉంటుంది ఏదో ఒకటి తీసుకున్నాం సార్. ఓకేనా. సో నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే నువ్వు టైం తో కంపారిజన్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ యూ షుడ్ రెస్ట్రిక్ట్ డేటా టు స్క్రీనింగ్. ఏంటంటే స్కాన్ కానీ సెబెస్టియర్ కానీ వాడేసి నువ్వు ఏంటంటే ఈ డేట్ వరకే తీసేసుకో. ఓకే సార్. అదొక థింగ్ చేయి. ఓకే సార్. సెమిస్టర్ 1 కాబట్టి ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు వన్ కేసు డేట్ కన్సిడర్ చేస్తుంటే ఇక్కడ డేట్ డేటాను పెట్టాలా. సో నువ్వు డిఏ డేటాను పెడుతున్నావు అని అంటే ఓన్లీ షూర్ డేట్ షుడ్ బి డేట్ వరకు రిస్ట్రిక్ట్ అయింది అలా. ఓకే సార్. ఈ స్టెప్ ఎందుకు సంకట్ కదా సార్. ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఏమన్నట్టు ఉండాల్సింది సార్. ఈ స్టెప్ ఏం చేస్తుంది అర్థమైందా మీకు? అంటే ఏమైనా మిస్సింగ్ వాల్యూ ఉంటే మిస్సింగ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయకుండా సార్. క్యాలిక్యులేట్ చేయకుండా ఉండడం కదా రికార్డ్ లేపేస్తుంది. అవును సార్. అది రికార్డ్ క్లియర్ కదా మరి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఇక్కడ అండ్ ఆపరేటర్ వాడినావు అంటే ఏంది ఏం రికార్డ్స్ వస్తాయి అంటే ఈ అన్ని రికార్డ్స్ నాన్ మిస్సింగ్ ఉన్నాయి మాత్రమే వస్తాయి నీకు రికార్డ్స్. ఓకే సార్. అదే సో రికార్డ్స్ అన్ని ఎగిరిపోతాయి నీకు ఇట్లా వాడు. సో కండిషన్ అవసరం లేదు. ఓకే సార్. సో నువ్వు కంపారిజన్ చేసి అది చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి విఎస్డిఏటి అన్నప్పుడు స్క్రీనింగ్ అనేది ఓకే ఈక్వల్ టు 3. ఓకే అంటే 3 నాన్ మిస్సింగ్ ఉంటే తీసుకున్నాను. అంటే విఎస్డిటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్రీనింగ్ అండ్ విఎస్డిటి ఈ స్క్రీనింగ్ అండర్ స్కోర్ అనేది డేట్ ఏంటి? ఎన్ని డేట్ సార్? ఓకే ఎండ్ డేట్. మన ట్రీట్మెంట్ లో ఏమని చెప్పిన అనుకుంటారు కదా ఏంటది అంతే కదా. అంటే ప్రీవియస్ చెప్పినప్పుడు మీకు దీన్ని లెస్ దాన్ తీసుకోమని చెప్పిన కదా సార్. కిందకి లెస్ దాన్ కూడా తీసుకున్నాం సార్. అది కూడా వస్తుంది సార్. అంటే అక్కడ స్క్రీనింగ్ వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ వస్తుంది, ట్రీట్మెంట్ వస్తే స్క్రీనింగ్ వస్తుంది సార్. సింపుల్ రావడం అంటే నీకు లాజిక్ తీసుకునే లాజిక్ బట్టి ఉంటుంది. లెస్ దాన్ అంటే ట్రీట్మెంట్ వస్తుంది సార్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే స్క్రీనింగ్ వస్తుంది సార్. సార్ అది లెస్ దాన్ సార్. ఏది ఓకే లెస్ దాన్ ఉండాలి సార్ ట్రీట్మెంట్ కావాలంటే. ఎందుకంటే మనకి స్క్రీనింగ్ ఎండ్ డేట్ అండ్ టైమ్, ట్రీట్మెంట్ స్టార్ట్ డేట్ అండ్ టైమ్ ఈక్వల్. అవును. సో ఇక్కడ అదే మీరు లెస్ దాన్ ఈక్వల్ ఏదైనా చెప్పాను సార్. కరెక్టే కదా ఇంత కరెక్టే సార్. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు తీసేసాను.
సార్. సబ్జెక్ట్ నెంబర్ గుర్తున్నా నీకు? రికార్డ్స్ 43 ఉన్నాయి. కొన్ని రికార్డ్స్ కి రావట్లేదు అంతే కదా, కొంచెం న్యూమరేట్లో ఉన్నాయి. వీటికి లెన్స్ పెట్టుకో ఈ పక్కకి ఎంత వేరియబుల్. ఓకే సార్, పెట్టుకుంటే ఈ వేరియబుల్స్ మనకు విత్ ఫార్మాట్ తో ఉన్నాను. లాస్ట్ లోనే ఉంటుంది కదా డేట్ నేను. And one more thing, just keep it whatever you require, that's it. అన్ని వేరియబుల్స్ పెట్టుకోకండి మీరు చెక్ చేసేటప్పుడు. ఓకే సార్. చెకింగ్ పర్పస్ నేను మాత్రం వెళ్తున్నాను. నేను రికార్డ్ తీసుకున్నాను కదా. సర్వస్ లో ఉన్నాయి అలాంటి విషయం. ఇదే సార్, నిన్న మొన్న నైట్ నుంచి అట్లా వస్తుంది సార్, కొంచెం స్లో వస్తుంది సార్. Spending the brush and अच्छा पकवान बनाएगा. BSDT 18 March 2029. Okay, sorry, 2019. 11th March. All up in the date. Next time, come to Rashna. Okay, this is 18th March. The same subject की follow treatment candidate. हाँ 11th March వస్తుందా? Okay, so actually ఏంటంటే ఎస్విని రాంగ్ డెరివేషన్ ఎవరైతే చేశారో ఎస్విని రాంగ్ డెరివేషన్ ఎందుకు అంటే
ఎప్పుడైనా ప్రజెంట్ ఎలిమెంట్ స్టార్ట్ డేట్ ఈస్ ద ప్రీవియస్ ఎలిమెంట్ ఎండ్ డేట్, రైట్? సో సో బట్ ఇప్పుడు ఫాలో అప్ స్టార్ట్ అయ్యేది 18 March 2029 వీక్కి. ఐ థింక్ నువ్వు డేట్స్ ఏమైనా రాంగ్ తీసుకున్నావా? డేట్స్ అంటే నేను అంటే మ్యాక్రో ఏం యూజ్ చేయలేదు సార్. మన స్టార్ట్ డేట్స్ రాంగ్ తీసుకున్నావా అడుగుతుంది. ఇది ఏం డేట్ మీది? 18 March 2000 అండి. అది కాదు, నీ వేరియబుల్ ఏం డేట్? ఫాలో అప్ యూపీఎన్ అంటే ఏంటి? ఇది ఫాలో స్టార్ట్ డేటా ఎండ్ డేటా? అది నా డేట్ సార్. ఇదేం డేటా? అవును సార్. అండర్స్కోర్ అది స్టార్ట్ డేట్ 18 March ఉంది, ఎండ్ డేట్ 2020. సో ఓకే, దెన్ ఇది 19 March. ఓకే, ఇది ఇక్కడ ఫాలో అవుతుంది దీంట్లో. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్ వాళ్ళు చేసింది ఏంటిది అంటే ట్రీట్మెంట్ రేటింగ్ అనేది ఇక్కడ ఉంది. బేసిక్ ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఉందో చూపించడానికి పెడుతున్నాము. ఓకే, బేసిక్ కనుక మనకు కనుక ఈ సబ్జెక్ట్ ఎలిమెంట్ ప్రాపర్ డెరైవ్ చేస్తే దే షుడ్ బి ఫైన్ లాజిక్. సో మరి ఇక్కడ ఏంటిది అంటే వీళ్ళు ఎస్వీలో ట్రీట్మెంట్ అయిపోయినాక ఫాలోఅప్ కి మధ్యలో గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ అనేది చూపించకూడదు వీళ్ళు. యాక్చువల్గా ఫాలోఅప్ అని కన్సిడర్ చేయాలి, లేకపోతే అదైనా చేయాలి. సో బట్ వీళ్ళు యాజ్ పర్ ఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం విచ్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ. సో బట్ అది కూడా కవర్ కావడానికి ఫంక్షనాలిటీకి ఫాలోఅప్లు వచ్చేసినాయి. బట్ వీటికి ఎందుకు రావట్లేదు? 28 August 2020 ఈ అసెస్మెంట్ ఫాలోఅప్ తర్వాత ఉంది మీకు, రైట్? 28 August అనేది 12th March కంటే గ్రేటర్ కదా. ఆబ్వియస్లీ ఇక్కడ మిస్సింగ్ వస్తుంది మనకి. మరి ఈ అసెస్మెంట్ వీరికి ఫాలోఅప్ డేట్ కంటే ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ మనం ఫైన్ చేయాలి ఎలిమెంట్ స్టార్ట్ అండ్ ఎందుకు మిస్లీడ్ అవుతుంది. స్టడీలో వాళ్ళు ఇద్దరు వాళ్ళ స్పాన్సర్ స్పెసిఫిక్ గానా లేకపోతే వేరే రీజన్ వాళ్ళు ఇలా డెరైవ్ చేశారు మనకు తెలియదు. బట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. ప్రజెంట్ ఎలిమెంట్ స్టార్ట్ అని ప్రీవియస్ ఎలిమెంట్ కి ఎండ్ రూల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ డేట్ ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డేట్ ఇన్ ద స్టడీ ఫాలో అప్ ఎండ్ డేట్ అనేది RFP అవుతుంది. సో దట్ షుడ్ బి ద మాక్సిమం డేట్ ఫర్ ద సబ్జెక్ట్ ఇన్ ద స్టడీ. సో ఇప్పుడు ఆ కేసులో చూసుకుంటే నేను ఏంటంటే పార్టిసిపేషన్ ఎండ్ డేట్ ఇస్తే కనుక 12th March రావద్దు. ఇట్ మైట్ బి 28 August ఆర్ గ్రేటర్ దాన్ దట్. ఎందుకంటే వీరికి ఫాలో అప్ ఎండ్ 12th March అని చెప్తున్నాం. బట్ మరి 28 August కి ఇంకో పైరల్స్ అసెస్మెంట్ ఎట్లా వచ్చింది వరకు? ఏం విజిట్స్ లేవు, ఏం ఫాలో అప్ లేదు. ఏంటంటే ఫాలో క్లోజ్ అయిపోయింది కదండి. సరే అసెస్మెంట్ వచ్చిందంటే తక్కువ. అంటే డేటాని క్యాప్చర్ అయినా నేను రాంగ్ వేలో ఇంటర్ప్రిట్ చేసి చూపిస్తున్నాను. దట్స్ రాంగ్ యాక్చువల్లీ. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ ఫాలో విజిట్ విండోని పెంచాలి. ఎందుకు అంటే సబ్జెక్ట్ ఎక్కడ ఫాలో అప్ చేసిన కదా. ఫాలో అప్ ఇస్ నథింగ్ బట్ ఏంది, ఏదైనా రీజన్ వల్ల మళ్ళీ చెక్ చేస్తున్నాం అంతే కదా. సో ఇక్కడ వైటల్స్ క్యాప్చర్ చేసి అంటే డేట్ రాంగ్ యాక్చువల్లీ. ఓకే, సో బేసికల్గా మీకు ఏంటంటే కావాల్సింది ఇక్కడ ఏదో మిస్సింగ్ వాల్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి కొటేషన్ ఒక కండిషన్ మార్చి పాపులేట్ చేయడం కాదు మీరు నేర్చుకోవాల్సింది. ఇక్కడ మీరు ఏంటంటే మిస్సింగ్ వస్తుందంటే ఎందుకు వస్తుందని ఇన్వెస్టిగేషన్ చేసి క్యాపబిలిటీ ఉండాలి. చేసి మీరు ఫైన్ చేయగలగాలి విషయాన్ని. ఓకే, సో దట్స్ వాట్ యూ నీడ్ టు లెర్న్. ఏంటంటే ఆ లాజిక్ తెలిస్తే మీకు రియల్ టైం ఆటోమేటిక్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ లాజిక్ తెలిసి అనుకో మీరు ఏం చేస్తారు అని చెక్ ఇమీడియట్గా చెప్తారు. ఈ ప్రోగ్రామ్ అంటే సబ్జెక్ట్ ఎలిమెంట్ చేసిన ప్రోగ్రామ్ కానీ స్పెక్ట్ అయితే రాశారు. సో మనకి ఇక్కడ నా కండిషన్స్ ఇట్లా వస్తున్నాయి ఎందుకంటే ఈ డేట్ అవుట్ ఆఫ్ ద బోర్డర్ ఉంది విచ్ ఇస్ రాంగ్ కదా. మన సబ్జెక్ట్ ఎలిమెంట్స్ అప్డేట్ చేయాలి అని చెప్పేసి చెప్తాం. సో లీడ్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో బట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేసే క్యాపబిలిటీ అనేది మీకు తెలియాలి. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వస్తుంది అంటే ఇక్కడ కొన్ని మిస్సింగ్స్ వస్తున్నాయి డైరెక్ట్ కదా. మిస్సింగ్ ఎందుకు వస్తుందో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏరియా సబ్జెక్ట్ ఇట్లా చెక్ చేయాలి. మిస్సింగ్ ఎందుకు వచ్చింది, ఈ డేట్ అనేది ఎందులో ఫాలో అవుతుంది కాబట్టి వచ్చింది. మరి ఎందులో ఫాలో అవ్వట్లేదు అంటే రాంగ్ కదా. అవ్వాలి కదా ఎందులో ఒక దాంట్లో అవ్వట్లేదు అంటే డేటా ఇష్యూ అని ఉండాలి. లేదు మనం డెలివరీ చేసిన ఎస్సీ అన్న రాంగ్ అండి. రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. సో దాన్ని మీరు ఫర్దర్ డిస్కషన్ చేయాలి. ఓకే, సో ఆ వేలు అంటే మీరు అందుకని చెప్పండి డేటా మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ వచ్చిందని కాదు. డేటా ప్రతి స్టెప్కి డేటా అనేది మీరు రాసిన ప్రోగ్రామ్ బట్టి ఎట్లా ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇలాగ మీరు ఏంటంటే ఇప్పుడు ఏంటి ఇలా న్యూమరిక్ లో ఉన్నాయి. మీరు ఏంటంటే దానికి ఫార్మాట్ అప్లై చేసేసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందులో ఫాలో అవుతుంది. అసలు ఈ డేట్ ఇందులో నుంచి ఇందులో కావాలి, ఇందులో అవుతుందా ఇందులో అవ్వట్లేదా. సో ఈ లాజిక్ మీరు నేర్చుకోవాలి. ఓకే సార్, క్లియరా? ఓకే సార్, నేను అందరికి Is there any questions from anybody? ఇంకేమన్నాయా?
అదే వర్షపడుతుంది. రేపు మీరు వస్తా అంటే నాకు ఇన్ఫార్మ్ చేసేదండి, ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం వర్షాలన్నీ హాలిడేస్ డిక్లేర్ అయింది, రావట్లేదు రాలేదు నేను కూడా. సో రేపు వస్తాను, రావాలి రేపు ఆఫీస్ కి. ఓకే ఓకే నేను రేపు వస్తాను. సో మీరైతే ప్రాక్టీస్ చేయండి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఓకే విల్ డిస్కస్ టుమారో వన్ యూ టు మైండ్. ఓకే ఎల్బి అండ్ విఎస్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆల్ విఎస్ ఎస్వి ఐల్ రైట్ ప్రోగ్రామ్ అండ్ షో యూ. ఓకే ఐబీ కూడా డిస్కషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకేదైనా డొమైన్ అవసరం ఉంది అంటే చెప్పండి, ఐల్ ఎక్స్ప్లెయిన్ క్విక్లీ దట్ డొమైన్స్ ఆల్సో, బట్ యూ నీడ్ టు ఓకే. సో అయిపోయిన తర్వాత P21 కి వెళ్దాం. P21 అండ్ ఎస్డి అర్జన్ అయిపోయిందంటే క్లాసెస్. ఓకే సో ఎందుకు అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేసి అప్ టు డేట్ ఉంటారో వాళ్ళు రాసుకోవద్దు కదా. చాలా మంది ఐ కెన్ సీ 50% ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఎవరైతే జెన్యున్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కూడా టైం ఎక్స్టెండ్ చేయలేము కదా. సో ఆల్రెడీ మనం 3 months అనుకున్నాం, 4 months అయితే దట్స్ ఫైన్, బట్ 5-6 months డ్రాక్ చేయడం కరెక్ట్ కాదు. సో అందుకేంటంటే దర్ ఇస్ నో గ్యాప్. ఇమీడియట్ గా ఈ వీక్ లో మోస్ట్ ఆల్ నెక్స్ట్ వీక్ మండే ట్యూస్డే వరకు ఎస్డికేమ్ అయిపోతుంది. వెరీ నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ హ్యావింగ్. ఓకే సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, అంటే సబ్జెక్ట్ అయిపోయింది కదా లేదని కాదు, ఐ విల్ బి దేర్, సపోర్ట్ చేస్తాను అంతే, అట్లానే లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే రండి, కమప్. ఓకే సైబర్ యాక్సెస్ ఉంటుంది. మీరు కొన్ని డేస్ అంటే మొత్తం ఇంటర్న్షిప్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మీరు అందరూ కలిసి ఏమన్నా ఏదైనా ఒక టాపిక్ మీద ప్రాబ్లమ్ అవుతుంది అర్థం కావట్లేదంటే మీరు అందరూ కలిసి ఒక పర్టికులర్ డే ఫిక్స్ చేసుకుంటే అదే రోజు మళ్ళీ అది మనం క్లాస్ కూడా చెప్దాం ఆఫ్టర్ ఇంటర్న్షిప్ ఆల్సో, దట్స్ ఫైన్. ఓకే బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను ఇంకొక 2-3 years కంటిన్యూస్ గా చెప్పుకుంటూ పోయినా కూడా మీకు ఏం రాదు అంటే మీరు ప్రాక్టీస్ చేయకపోతే. మీరు ఇప్పుడు బేస్ లైన్ వాల్యూ క్రియేట్ అవుట్ అడిగిండు, బేస్ లైన్ డెఫినేషన్ అయితే అందరూ చెప్పారు నాకు. బట్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఏంటి, రాయడం ప్రాబ్లం అయింది. ఎందుకు ప్రాబ్లం అయింది, మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి డౌట్ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసినా మీకు గుర్తుండిపోతుంది. సో బేసిక్గా నేనేమంటే మీరు ప్రాక్టీస్ చేస్తే జెన్యూన్ డౌట్స్ వస్తాయి, జెన్యూన్ డౌట్స్ వచ్చి మీకు సబ్జెక్ట్ క్లారిఫై అవుతుంది. సో దాని ఇప్పుడు ఏంటి అంటే ఆ ఇంపాక్ బాండింగ్ ఈ రోజు మనం డిస్కస్ చేసిన బేస్ లైన్ క్లాస్ కానీ ఫ్యూచర్ లో రియల్ టైం ఎట్లా వచ్చినా కానీ అట్లీస్ట్ యూ విల్ ఇన్వెస్టిగేట్ విచ్ ఇస్ రాంగ్ విచ్ ఇస్ రైట్ అని తెలుస్తుంది. సో దాన్ని పట్టుకుని ఫర్దర్ డిస్కషన్ చేయడానికి ఉంటుంది ఆపోజిట్ ప్రోగ్రామర్ మీ ప్రోగ్రామర్. ఓకే ఓకే సార్ ఓకే దెన్. సో ఓకే దెన్ థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్.